దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్ ఇది. సరే, కేసులు ఉన్నాయని అతని మీద కేసులు ఉంటే ఉండొచ్చు, విచారణకు పిలుస్తారు, ఏదో భయపెడతారు, ఏదో 4 దెబ్బలు కొడతారు. ఇంతవరకు విన్నాం కానీ సినిమాలలో గోర్లు పీకినట్టు గోర్లు పీకి కళ్ళు పీకుతామని ఏవేవో చేశారంట రకరకాలుగా. ఇంత దుర్మార్గంగా చిన్నప్పటి గారు అది నిజమా? ఎవిడెన్స్ ఉందా సార్? ఎవిడెన్స్ కూడా ఉంది సార్. కాకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కాదు ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ మీరు చెప్పేది? ఫోటోలు కాదు, అక్కడ కొట్టేటప్పుడు వేరే కేసు మీద వచ్చినటువంటి వ్యక్తి ఇందాక ఒక లైవ్ పెట్టేసి ఆ కార్యక్రమం నడిపాడు. కళ్ళతో చూసిన అతను చందు అని నేను అడిగేది చూసిన అతను చెప్పడం, చెప్పండి. జరిగినటువంటి కొడుకు పోయిన దాని మీద చిన్నప్పటి గారు నేను అనేది నేను చూశానండి, నేను పక్కనే ఉన్నానండి అంటే అదే తీసుకోదండి కోర్టు. అక్కడ లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తారు. ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఫోటో ఎవిడెన్స్ కానీ వీడియో ఎవిడెన్స్ కానీ? అట్ట కాదు సార్, ఎక్కడైనా ఒక మర్డర్ జరిగినదంటే సాక్ష్యాలు కెమెరాలు పెట్టి తీయరు. నా కళ్ళతోటి నేను చూశాను అనేదే అతి పెద్ద ఐ విట్నెస్ సార్. అదేమి ఆషామాషి విట్నెస్ కాదు అది. సరే, అది చూద్దాంలేండి. అది అడ్వకేట్ గారు నేను అడుగుతాను, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అప్పుడు దాని మీద మాట్లాడదాంలేండి. ఇప్పుడు మీరు చూసారన్నా నేను చూసానన్నా అప్పుడు అది దాన్ని మనం ఎలా చెప్పగలం, కానీ కోర్టు ఏం చెప్తున్నది అన్నది అది నెక్స్ట్కి వెళ్దాం. సరే, ఇప్పుడు ఏంటి అది ఆధార్ కార్డు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి? మీది వాయిస్ పోతున్నదండి, మీ వాయిస్ పోతున్నది అజయ్. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. పవర్ రాని తర్వాత మీకు పవర్ వస్తే మీరు మాట్లాడదు, కానీ అది బ్రేక్ అవుతున్నది. సింగళూరు గారు, సరే, వీళ్ళందరూ మాట్లాడే ముందు మీరు ఈ కేసును చూస్తున్నట్టున్నారు కదా, దీని పూర్వాపరాలు ఏ రకంగా ఉన్నాయి, ఇందులో ఎవరెవరు పాత్ర ఉండే అవకాశం ఉంటుంది, మీకున్న ఇన్పుట్స్. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, నేను కల్లారా చూశానని చెప్పి ఇందాక ఒక వ్యక్తి అవుతుంది, అది పరిగణలోకి తీసుకుంటారా? దాన్ని ప్రామాణికంగా ముందు పెడతారా? గాదే సాయి చందు విషయంలో చాలా తీవ్రమైనటువంటి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక కాంకరెంట్ స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. చేశామని కానివ్వండి, రిమాండ్కి పంపించామని కానివ్వండి, లేకపోతే పారిపోయాడని కానివ్వండి, లేకపోతే మరొకటి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్లక్చువేషన్స్, చాలా స్పెక్యులేషన్స్ చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఈ రోజు వరకు బయటకు రాలేదు. అయితే అలాగే హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం రేపు 29న దీని మీద తీర్పు కూడా ఉన్నట్లుంది. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అతన్ని తీసుకురావాలి, హైకోర్టులో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. మరొకటి, ఈ రోజు జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే విజయవాడ కేంద్రంగా మానవ హక్కుల సంఘం వాళ్ళు కానివ్వండి, బెజవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది న్యాయవాదులు కానివ్వండి, కోర్టులో పిటిషన్స్ వేశారు. ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ వీడియో ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ వీడియోస్ అన్ని కూడా ఇవ్వండి అని అంటే, గతంలో బాధితులు ఎవరైనా అడిగితే సుమారుగా 30 రోజుల నుంచి వీడియో ఎవిడెన్స్ లేవు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని మాకు వ్యక్తపరిచారు అని చెప్పేసి మనం మృతుడుగా అనుకుంటున్నటువంటి సాయి వాళ్ళ మేనమామలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, ఖచ్చితంగా ఆ వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి కోర్టులో ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చింది. ఇది ప్రభుత్వానికి కొంచెం మింగుడు పడినటువంటి ఒక వ్యవహారం. ఎందుకంటే నిజంగా సాయిని అదుపులోకి తీసుకోలేదు, లేకపోతే సాయికి సంబంధించి హత్య జరిగిందని అంటున్నారు. అటువంటి కార్యక్రమం చెప్పి ప్రభుత్వం కాంకరెంట్ గా ఈ రోజు కూడా బల్లగుద్ది చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. అలాగే సిఐని బీఆర్ కి పంపించడం మొదటగా, ఆ తర్వాత ప్రజా బాహుళ్యంలో వచ్చినటువంటి నిరసనలు కానివ్వండి, సోషల్ మీడియాలో వచ్చినటువంటి నిరసనలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా చేశారనేటువంటి ఒక సమాచారం అందింది. అయితే ఇప్పటికి కూడా ఏ తప్పు ప్రభుత్వం వైపు నుంచి జరిగినట్లయితే ఖచ్చితంగా సిఐని సస్పెండ్ చేయటం చేశారు కదా, ఇది ఎందుకు చేశారనే దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఒక కమిటీ వేశారు, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఏర్పాటు చేశారు, దీని మీద విచారించారు. ఆ కమిటీ త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తుంది అని చెప్పేసి హోంమంత్రి గారు చెప్పినటువంటి ఒక వీడియో బయట మనందరం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక టైం బౌండ్ లేనటువంటి ఈ కమిటీ, అంటే ఈ కమిటీ ఎన్ని రోజుల్లో నివేదిక ఇస్తుంది,
అనేది ఇక్కడ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలి. వీళ్ళందరినీ కూడా 302 కేసు పెట్టి ఖచ్చితంగా పోలీసులందరినీ కూడా సస్పెన్షన్ లో పెట్టాలి. అటువంటి కార్యక్రమం చేయాలి అని అంటే ముందుగా ప్రభుత్వం మేము అరెస్టు చేశాము లేదా మేము అరెస్టు చేయలేదు అని చెప్పేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నోరు తెరిచి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నల్ గా చేసే ఆపరేషన్స్ అన్ని కూడా ఇంటర్నల్ గా చేస్తున్నారు. సస్పెన్షన్లు అంటున్నారు, ట్రాన్స్ఫర్లు అంటున్నారు, ఈఆర్లు అంటున్నారు. హోంమంత్రి గారు ఈ రోజు వరకు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కన్సెంట్ సిపి గారి దగ్గర నుంచి రకరకాల పోలీస్ డైరెక్షన్స్ జరుగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి ఉయ్యూరు సంబంధించినటువంటి సిఐ గారిని తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి రీప్లేస్ చేసినటువంటి ఒక పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు వరకు వైపు నుంచి మనకి ఒక వాయిస్ రావట్లేదు, ప్రభుత్వం వైపు నుంచి ఒక వాయిస్ రావట్లేదు. దీని మీద పలు అనుమానాలు ఉన్నాయి. నిజంగా వారి కుటుంబ సభ్యులు చెప్పినట్లు చంపడం, కస్టోడియల్ డెత్ చేయటం ఒక ఎత్తు అయితే, ఆ కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత ఈ రోజు వరకు శవాన్ని ఏం చేశారు, మెడికల్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్లన్నీ కూడా మాయం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద పర్యవసానంగా ఉంటాయి. ప్రభుత్వాలు పనిచేయకపోవచ్చు, ప్రభుత్వాలు స్పందించకపోవచ్చు, ప్రతిపక్షాలు గొంతెత్తకపోవచ్చు, కానీ కోర్టులు మాత్రం ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో ఆ సమయంలో 302 కింద కేసులు కట్టి విచారణ చేస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దని చెప్పాలి. రైట్, ఓకే. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి కేసు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం, లేకపోతే ప్రభుత్వం సరిగా స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ఏంటి బెజవాడలో ఏం జరుగుతుంది? చెప్పటం లేకుంటే ప్రభుత్వం చెప్పడం కాదు, ముందుగా అంబటి రాంబాబు గారు చాలా అద్భుతంగా రివీల్ చేసేసాడు అసలు స్టోరీ అంతా కూడా. అంటే మరి ఫస్ట్ ఫొటోస్ కూడా ఆయన రిలీజ్ చేసినట్టున్నాడు. ఆయన కాళ్ళు ఇదిగోండి, ఆయన ఫోటో ఇది అని చెప్పేసి. తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ ఫోటోస్ అతనివి కాదు, ఎవరు నవీన్ రెడ్డి, జగ్గయ్యపేట వాసి సంథింగ్ అని వాళ్ళ మేనమావ శ్రీనివాసులు రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నారంటే పత్రికా సమావేశం పెట్టడం, ఏ విధంగా చంపేశారు సాయి కృష్ణన్ అనేది చాలా క్లియర్ గా కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెప్పేశాడు. ఎందుకంటే చంపేశారు, 2 రోజులు చంపేసిన తర్వాత 2 రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అతన్ని స్మెల్ వస్తుందని తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడి నుంచి మార్చురీకి తీసుకొచ్చారు, మళ్ళీ మార్చురీ నుంచి బాత్రూమ్ లోకి తీసుకెళ్లారు. ఇక ఇదంతా తలనొప్పి ఎందుకు రా అని చెప్పేసి 2 కానిస్టేబుల్ ఆ సాయి కృష్ణన్ బండి ఎక్కించుకొని తీసుకెళ్లి కృష్ణలంక శ్మశానం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్లి తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదను కూడా కనపడకుండా చేశారు అని చెప్పేసి. బండి మీద తీసుకెళ్ళడం ఏంటండి శవాన్ని? 2 కానిస్టేబుల్ మధ్యలో సాయి కృష్ణన్ బండి మీద కూర్చోపెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేసి ఆ బూడిద కూడా దొరకకుండా చేసేశారు. ఇది ఎంత అత్యంత దారుణమైన సంఘటన, బాధ కలిగించే సంఘటన అని చాలా బాధ ఆవేదనతో అంబటి రాంబాబు గారు చెప్పారు. ఇది ఒకసారి చెప్పాల, 1కి 2 సార్లు. ఎందుకంటే 1 మీడియా ముందు చెప్పాడు, 2 ఆయన పర్సనల్ అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటాడు కదా, దాంట్లో కూడా యాక్చువల్గా నేను డిబేట్కి వచ్చే ముందు కూడా అంబటి రాంబాబు గారు చాలా మాట్లాడేది మొత్తం విన్నారు చాలా క్లారిటీగా. వింటూ ఏం చెప్పాడంటే, ఈ గాలి సాయి కృష్ణని స్టేషన్ లో చంపే విషయం, చంపిన విషయం, చంపబోతున్న విషయం డీజీపీ హరీష్ గుప్తా గారికి తెలుసు, సిపి రాజశేఖర్ బాబు గారికి తెలుసు. ఇదంతా వీళ్ళ కనుసన్నలోనూ వీళ్ళ డైరెక్షన్ లోనూ జరిగింది అని చెప్పేశాడు ఆయన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు గాది సాయి కృష్ణని లాకప్ డెత్ చేస్తే ఈరోజు హోంమంత్రి గారికి కానీ, డీజీపీ హరీష్ గుప్తా గారికి కానీ, లేకుంటే సిపి రాజశేఖర్ బాబు గారికి కానీ వచ్చే లాభం ఏంటి? అంటే ఎవరి గాది సాయి కృష్ణ? ఇప్పుడు చాలా మంది నేను ఏదో అతని మీద ఏదో కేసెస్ ఉన్నాయని అవన్నీ వాటి జోలికి నేను వెళ్ళను. మేబీ ఐ డోంట్ నో అబౌట్ దట్. అతని మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో, ఏమేమి జరిగినాయో, అతని మీద ఏమేమన్నా నాకు తెలియదు. అతని వీడియోస్ కూడా కొన్ని చూపిస్తారు, అతనే పోస్ట్ చేసిన వీడియోస్ ఇందాక కొన్ని ప్లే చేశారు. ఒరే సిటీలో ఎక్కడైనా గొడవ జరిగితే నువ్వు పొడి చేసి రావాలరా ఇంటికని మా అమ్మ చెప్పింది, మా నాన్న నువ్వు ఛాతి పెంచితేనే నీకు అమ్మాయిలు పడతారా అని మా నాన్న చెప్పాడు అని. మరి ఆ వీడియోస్ అతను కాకుండా నాకు తెలియదండి, బట్ అతని వీడియోస్ అని పోస్ట్ చేశారు, అవి కూడా సోషల్ మీడియాలో నేను చూసాను. బట్ కమింగ్ టు ద పాయింట్ వర్మ గారు, ఇక్కడ ఏంటంటే నాకు ప్రధాన క్వశ్చన్ ఇప్పటికీ రైజ్ అవుతుంది ఏంటంటే, 1 గాది సాయి కృష్ణ ఏమైపోయాడు అనేది ఇప్పుడు దాకా పోలీస్ అధికారులు చెప్పారు. వాస్తవానికి నిజంగా పిల్లాడు లాకప్ డెత్ జరగండి, ఆ సిఐ నాగరాజ్ ఏ రోజు అయితే సీరియస్ గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు అరెస్ట్ చేయాలా, గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలి. మేమే చెప్తున్నాం కదా, ఎందుకంటే చట్టం ఎవడు చేతిలో తీసుకోకూడదు. ఈ రోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలంతే, కోర్టుకు ప్రజెంట్ చేయాలి. శిక్ష అనేది కోర్టు వేస్తుంది, శిక్ష అనేది న్యాయమూర్తి వేస్తాడు, న్యాయస్థానం వేస్తాం.
ఈరోజు సిఐ నాగరాజు, సజ్జాజయ్య, వర్మ గారు వేయటం కాదు అది. కానీ ఈ రోజు అసలు ఆ పిల్లాడు చనిపోయాడా అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్, ఎక్కడున్నాడు అనే దానికి ఇంకో క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కాబట్టి 29వ తారీఖున అతన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయమని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు అది దొరకాలి కదండి, ఇప్పుడు కోర్టుకి హాజరు చేయాలి అంటే అతను దొరకాలి కదా, ఇప్పుడు అది కదా అదో సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉన్నది. నేను అనేది అదే, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మొత్తం కూడా ఏంటంటే, ఒకటి అసలు ఆ పిల్లాడికి ఏం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ అందరికంటే ముందు అంబట్రాంబాబు గారు బూడిద కూడా చేసేసారు, ఆయన చెప్పేశాడు బూడిద కూడా చేసేసారు. ఇప్పుడు కానిస్టేబుల్ బండి మీద ఎటు తీసుకెళ్లారు, ఆయనకు అదన్నా క్లారిటీ ఉండాలి కదా. ఇద్దరు కానిస్టేబుల్ ఒకళ్ళు ముందు, ఆయన చెప్పాడు సార్, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, మధ్యలో శవానికి పెట్టుకొని తీసుకెళ్లారు. 2 రోజులు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. శవం కంపు కొడుతుందని చెప్పేసి కంపును షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి మార్చురీకి షిఫ్ట్ చేశారు. మార్చురీ నుంచి బాత్రూమ్ షిఫ్ట్ చేశారు. బాత్రూమ్ నుంచి బరియల్ గ్రౌండ్ కి షిఫ్ట్ చేశారు. ఇది అంబట్రాంబాబు గారు ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్. ఓకే, నాకు ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని కూడా ఆయన చెప్పాడు. మరి అసలు అంబట్రాంబాబు గారికి ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్, ఎందుకంటే సార్ నాకు ఇది ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది వర్మ గారు. గతంలో ఈ సమయంలో అసలు ఈ సందర్భం తీసుకురాకూడదు, కానీ తీసుకొస్తున్నా. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ బాడీని చూడడానికి వెళ్ళారు. ఈవెన్ పోలీసులు కూడా ధృవీకరించాల, డాక్టర్స్ కూడా ధృవీకరించాల, జగన్మోహన్ రెడ్డి గారు ధృవీకరించేశారు. ఎట్లా? తల మీద 3 సార్లు, వీపు మీద 4 సార్లు, ఛాతి మీద 3 సార్లు, ఇన్ని సార్లు నరికారు. నరికి 9 సార్లు నరికారని ఆయన చెప్పాడు. మరి 9 సార్లు నరికారని ఎవరు చెప్పారు నాకైతే తెలియదు. ఈవెన్ ఆయన డెడ్ బాడీ చూడటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రివీల్ చేశాడు. అది కూడా ఇక్కడ ఇంకొక విషయం వర్మ గారు, చివరిగా ఈ రోజు గాలి సాయికృష్ణ చనిపోయాడో చనిపోలేదో అదొక సస్పెన్స్ మనకు తెలియదు, అది రివీల్ అవ్వాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళాడు, అంబట్రాంబాబు గారు ఇంటికి వెళ్ళాడు, పరామర్శలు చేస్తున్నారు. ఎందుకు సార్ అమర్నాథ్ గౌడ్ ఇంటికి వెళ్ళలేదు? వీళ్ళందరూ తగలబెట్టేశారు, ఆ పిల్లాన్ని పాపం చంపేశారు. ఈ రోజు ఎవరైనా డెత్ సార్. ఆ రోజు సీఎం గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మంత్రిగా ఉన్నారు అంబట్రాంబాబు గారు. ఎందుకు సార్ ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేదు? కనీసం ఎందుకమ్మా మేము ఉన్నాం, ఎలా జరిగిందో మేము చూసుకుంటాం ఎందుకు వెళ్ళలేదు సార్? సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబానికి అండగా, అమ్మా మా ఎమ్మెల్సీ, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎందుకు వెళ్ళలేదు సార్? నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజు ఈ పిల్లాడి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని కాపం తీసుకొచ్చారు బయటకి, ఎమ్మటే క్యాస్ట్ పాలిటిక్స్ పట్టుకొచ్చేసారు. అంత ముందు ఎవరికి తెలియదు. ఓకే, ఆ తర్వాత అతను జనసేనకు సంబంధించిన వ్యక్తి అన్నారు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు అనేక సార్లు చెప్పారు, పక్కన వాళ్ళ అక్క గారు, పిన్ని గారు, ఐ థింక్ సో, లాయర్ గారు, ఆవిడ కూడా మీడియా ముందు చెప్పింది, అసలు మా ఓడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదురా, మీరు రాజకీయాలు పులపమాకండి, కులాలు పులపమాకండి అని ఆవిడే చెప్తుంది. రైట్, ఓకే.